ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. పూర్వం అనేకమైనటువంటి కామ్యకర్మలు వాటిని సిద్ధించుకునేదానికి అనేకం చెప్పినాను, కవచాలు చెప్పినాను, మంత్రాలు చెప్పినాను. అతి స్వల్ప మంది చేశారు. ఏదో నేను చెప్తున్నాను అండి అందరూ చేస్తున్నారు అనుకుంటే భ్రమ. ఏదో 5 మందో 10 మందో 20 మందో అంతకనే ఎక్కువ లేరు. చూచేవారి సంఖ్యలో దశాంశం కూడా నాకు ఫోన్ చేసి అందించేవాళ్ళు లేరు. సత్యం కదండి, మనసు రాదు. యూట్యూబ్లో చాలామంది చెప్తుంటారు కదా, వాళ్ళల్లో ఒకడు వీడు, అనేక మంది చెప్తున్నారు అనేటటువంటి అశ్రద్ధ ఉంటుంది. కారణం ఎన్నెన్ని చూస్తారు మీరైనా మాత్రం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ ఇవే కదా, ఎవరి మాట వింటారు అనే స్థితికి వచ్చేస్తారు. ఇది సహజమే. కనుక నేను ఈ చెప్పబోయేటటువంటి అంశము ఇది మీరు పూర్వం వినుంటారు వేరెవరి దగ్గరైనా ఇంకొక ఏదైనా వీడియోలో. ఒక అనుష్ఠానం పూర్ణం ఎప్పుడవుతుంది? దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకున్నప్పుడు, దాన్ని చేయాలనేటటువంటి శ్రద్ధ. ఏ అనుష్ఠానం చెప్తున్నామో దానికి అధిష్టానమైనటువంటి శక్తి ఎవరు? ఆ శక్తికి ఉన్న బీజం ఏమిటి? ఆ బీజములో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి? కీలకమేమిటి? ఇత్యాదివన్నీ ఉంటాయి. ఈరోజు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి, మానవుడు అన్నవాడు ఏం చేస్తాడండి? ఉపాధి కావాలి, అలాగే కూర్చొని తినేటటువంటి ఉపాధి. అది ఏది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. అలాగే ఉంది, వివాహం ఉంటుంది. వివాహం అయిన తర్వాత సత్సంతానం ఉంటుంది. సత్సంతానానికి తర్వాత వారికి పునః వివాహం ఉంటుంది. ఈ చక్రమే కదండి తిరిగేది, ఇంకా విశేషంగా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. పిల్లలు ఉన్నారండి, ఎంతమంది పిల్లలండి అని అడుగుతారు. పిల్లలు ఏం చేస్తున్నారండి అడుగుతారు. అంటే ఏమిటి, ఏదో ఉపాధిలో ఉన్నారా లేదని. వివాహాలైనండి అని అడుగుతారు. వివాహాలైనవి అంటారు. పిల్లలు ఎంతమంది అంటారు. ఏం చదువుతున్నారండి అంటారు. మళ్ళీ ఏం ఉద్యోగం చేస్తాడు. ఇదే పాట అనంతంగా వస్తూ ఉంది. ఇది ఒకరోజు తాగేది కాదు. దీనికోసం అనేకమైన గుళ్ళు, గోపురాలు, శిఖరాలు, తీర్థాలు అనేకమైనవి మానవుడు చేస్తూ ఉంటాడు. ఈ సంఖ్యల కోసమే. ఇది సంఖ్యలురా అని చెప్పినా ఎవడు వినడు. ఎందుకని? అనుభవం వస్తే తప్ప. అనుభవం వచ్చినా కొంతమంది తెలుసుకోలేరు. మానవ జన్మ ఉద్దేశ్యం అది కాదు. ఆత్మజ్ఞానమే, ఆత్మ సాక్షాత్కారం కోసంగానే మానవ జన్మ వచ్చింది అని చెప్పామనుకో, ఎవడింటాడండి? వింటాడా? ఎవ్వడూ వినడు. వాడికి కావాలి సుఖము, ఇంద్రియాలకు ఆనందము, ఇవే ఉంటాడు. అందుకని దృష్టి పెట్టుకొని మనసు ఋషులు కొన్ని స్తోత్రాలు వాళ్ళు అయ్యో లోక కళ్యాణం కోసంగా వాళ్ళందరూ అయ్యో మానవుడి యొక్క ప్రథమ స్థితి వీటి మీదే ఉంటుంది. అందుకని దానికి అనుగుణంగా ఆ అధిష్టాన దేవతలను కవచము, మంత్రము, తంత్రము, యంత్రము వీటి ద్వారా వీడిని కొన్ని రోజులు ఆరాధింపజేసుకున్నా. దాంట్లో సత్యాన్ని గ్రహిస్తే వాడు బ్రహ్మజ్ఞానం వైపుకు తిరుగుతాడు. లేదంటే కొన్ని రోజులు గడవని, ఇవే కదా కోరుకునేది వీడు అనేటటువంటి ఉద్దేశంతో మహర్షులు మనకు అనేకమైనటువంటి తంత్రశాస్త్రాలను అందించారు. ఇక్కడ అగస్త్యుడు అనేటటువంటి ఒక మహాముని, అగస్త్య బ్రహ్మ. ఈ అగస్త్యుడు చెప్పినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామి వారి యొక్క కవచం. చూడండి, కుజదోషం వచ్చినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, ఇకేదైనా దోషం కలిగినప్పుడు వెంటనే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చుట్టూ తిరుగుతావా లేదా?
అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కవచాన్ని ధరించమని చెప్తున్నాడు అగస్త్యుడు ఇక్కడ. ఈ కవచంకి ఋష్యాధిన్యాసం ఉంది, కరన్యాసం ఉంది, అంగన్యాసం ఉంది. తర్వాత కవచాన్ని పారాయణం చేస్తారు. ఏం చెప్తారు? సర్వాభీష్ట సిద్ధ్యర్థం, అన్ని సిద్ధించేదని. ఏముంటుందండి అన్ని వీడికి? ఏం కావాలి? ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం. ఇవే కదా నేను ముందు చెప్పింది మీకు. కోట్లగా ఇస్తుంది, ఆరోగ్యం సరిగా లేదు. లేదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఐశ్వర్యం లేదు, దరిద్రంతో బాధపడుతున్నాం. అందుకని రెండు కావాలి. ఏది? ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ఉండాలి. దాన ధర్మాలు చెయ్యాలన్నా, యజ్ఞయాగాదులు చెయ్యాలన్నా ధనం యొక్క ఆవశ్యకత ఉంటుంది. కనుక ఇక్కడ ఆయుష్కి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ఈ కవచాన్ని చదువుతారు. ఇప్పుడు ఎప్పుడు మీకు ఇవి అవసరం లేదా? మీకు ఆరోగ్యంగా ఉండటం ఇష్టం లేదా? ఐశ్వర్యం వద్దా? విద్య వద్దా? చెప్పండి. ఇవి వద్దు అనేటటువంటి వాడు ఎవడుంటాడు? నేను బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నది ఇక్కడ. సామాన్యమైన మానవుడి యొక్క వాడి స్థితి. వీటికి ఉపాయాన్ని చెప్పినాడు అగస్త్యుడు. తపోబలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచాన్ని ఇచ్చాడు. యస్ సుబ్రహ్మణ్యేశ్వర కవచం ఇష్ట సిద్ధిప్రదాన, ఇష్టప్రాప్తి అన్నీ కూడా కలిగించేటటువంటి దివ్యమైనటువంటి స్తోత్రము, కవచము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామివారి. ఇది ప్రతి మంగళవారం చేయొచ్చు, లేదు ప్రతి నిత్యము కూడా. ఎంతసేపు పడుతుందండి? అంటే ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. శ్రద్ధాభక్తులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో దీపాన్ని వెలిగించి, ధూపాన్ని చూపించి, ఏదో శక్తి కొలది నైవేద్యాన్ని పెట్టి, లేదా అంత పటిక బల్లాన్ని ఉంచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ కవచాన్ని ధరించామనుకోండి. ఇప్పుడు కవచం అంటే ఏమిటి? రక్షణ కల్పించేటటువంటిది. ఆ రక్షణ కవచం ఇది. ఈ కవచం ఏముంటుంది? ఆయుష్ని, ఆరోగ్యాన్ని, విద్యను, ఉపాధిని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా ధరించేటటువంటి కవచం ఇది. దేనికైనా చూడండి, అనుష్ఠానం మొట్టమొదట ఒక 40 రోజులు, ఇది ఒక నియమం. ఇది ఒక మండలం రోజులు. చూడండి, మనం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, భవానీ మాల వేస్తారు, శివమాల వేస్తున్నారు, అనేక మాలు వేస్తున్నారు. వేసి అనుష్ఠానం ఏమైనా చేస్తున్నారంటే ఏమీ లేదు. ముఖాన్ని రంగు పూసుకోవటం, లేదా నావాలు పెట్టుకోవటం, దుస్తులు వేసుకోవటం, తిరగటం తప్పితే అనుష్ఠానం చేస్తున్నారా? చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, పుణ్యాత్ములు, వారికి ఓ నమస్కారం. సమయాన్ని ఎట్లా అండి? ఇప్పుడు ఆర్మీ డ్రెస్ తీసుకొచ్చి ఒకడికి వేసేసినాం, టోపీ పెట్టాం, చక్కగా స్టార్లు పెట్టాం, చేతికి గన్ను ఇచ్చినాం, వాడు సిపాయి అయిపోతాడా? అలంకరణ మాత్రం చూస్తే ఏముంది? అయ్యో మిలిటరీ జవాన్. వాడికి సెల్యూట్ కొట్టనవచ్చా? గన్ ఫైర్ చేయనవచ్చా? యుద్ధ విన్యాసం ఏమని తెలుసా? ఎలా రక్షణ చేయాలని తెలుసా ఇతరులని? ఏం తెలీదు. ఆకారం మాత్రం సైనిక ఆకారం. అలా ఉంటాయండి ఈ రోజుల్లో. అందుకని ఆకారానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానం లేనటువంటి ఆకారం దేనికి? ఇప్పుడు గుడిమెట్ల దగ్గర కూర్చున్నటువంటి వారు కూడా ఇగో మాలాగా రుద్రాక్షం ధరించి విభూది పెట్టుకొని కూర్చొని ఉంటారు వారు మహాత్ములు. వాళ్ళు కూడా శుక్లాంబరతో రాకపోవచ్చు, జీవిత సత్యాలు తెలియకపోవచ్చు. వాడికి తెలియదు భిక్షాటన మాత్రమే వాడికి తెలుసు. కానీ డ్రెస్ ఇద్దరికి ఒకటే కదండి, కదా? కనుక ఈ వస్త్రాలంకరణతో ప్రయోజనం లేదు. అలంకరణతో లోపల అనుష్ఠానం బలం ఉండాలి.
అనుష్ఠానం నిరంతరము స్మరిస్తూ ఉండాలి పరమాత్మను. అనన్యమైనటువంటి చింతన ఉండాలి. అప్పుడే హృదయము పవిత్రమవుతుంది. అప్పుడు భగవశక్తి అంతర్గతంగా ప్రకాశించటం మొదలు పెడుతుంది. ఏదో బయట నుంచి వస్తుందని మాత్రం కలగనవద్దు. బయట నుంచి ఏదీ రాదు. నీ అంతర్గతంగానే అనేకమైన శక్తులు దాగి ఉన్నాయి. వాటిని జాగృతం చేయటమే నీ పని. చూడండి, చలిస్తున్నటువంటి సరస్సు కింద అడుగు భాగం కనపడదు. ఇప్పుడు బావిలో చూసావనుకోండి, బావి అడుగు భాగం కనిపిస్తుందా? కనపడదు. ఎందుకని? కదులుతూ ఉంటాయి నీళ్లు. అదే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నీరు నిర్మలంగా ఉందనుకోండి, ఏమవుతుంది? లోపల అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇది అందరికీ అనుభవమే. అదే యోగం చెప్పేది. యోగ చిత్త వృత్తి నిరోధక. ఆ వృత్తులు ఏదైతే కదులుతున్నాయో చూసే నీరు, అవన్నీ కూడా చెలించటం మానేసి నిశ్చల స్థితికి వచ్చినప్పుడు తదా దృష్టిస్వరూపే అవస్థానం. ఆ కింద అడుగు భాగం ఎలా కనపడుతుంది? అలాగే నీ యొక్క చిత్త చాంచల్యంతో అడుగు భాగాన ఉన్నటువంటి శక్తి నీకు అర్థం కావటం లేదు. ఆ జాగృతం చేసేటటువంటివి ఈ అఖండమైన శబ్ద రాశి ఏదైతే ఉందో అదే మంత్రం. అంతా సంస్కృత మంత్రాలు. ఇవెవరో కూర్చొని రాసింది కాదు. ఎందుకంటావా? సంస్కృతానికి లిపి లేదు సుమా. అవి శబ్దంతో వచ్చినవి. గురువు చెప్తుంటే శిష్యుడు గ్రహించి ఆ శిష్యుడు మరొకడికి గురువు అయితే అలా మన గురు పరంపరగా వచ్చినటువంటి శబ్ద రాశిది. అంతే కూర్చొని ఎవడో రాసి ఉంటాడంటే భాష లేనప్పుడు ఏమి రాస్తాడు వీడు? లిపే లేదు. నాగరలిపి తర్వాత వచ్చింది సంస్కృతానికి. సంస్కృతానికి ముందు లిపి లేదు. కేవలము లిప్స్ మాత్రమే కదులుతూ ఉండేది. దాన్ని గ్రహించేది మస్తిష్కంలో పెట్టుకునేది. దీనికి అనంతమైన శక్తి ఉంది. దాన్ని మనం కోల్పోయినాం అనుకోండి, ఇది వేరే విషయం. అలాంటి శబ్దానికి అంత శక్తి ఉంది. ఆ శక్తినే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర కవచ రూపంలో అగస్త్యుడు అందించినాడు. దీన్ని నిరంతరం ఒక మండలం చేసినావు, ప్రతినిత్యం చేయండి. ఏం పోతుందండి? రక్షణ కావాలా? నీకు ఎప్పటి వరకైతే ఆయుష్షు, ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, ఎంతవరకు జీవనం ఉన్నంత వరకు, జీవుడు ఈ దేహంలో ఉన్నంత వరకు ఇవి అవసరమే కదా. మనం ఏం చేస్తామంటే ఈ కొమ్మ మీద 4 రోజులు, ఆ కొమ్మ మీద 4 రోజులు, అట్లా మనం ఏంటంటే స్థిరత్వం ఉండదు మనకి. అలా కొన్ని రోజులు దీని చేసామా, ఇదేం కాలేదు వదిలేండి, మళ్ళీ దీని చేసామా, ఇదేం కాదులేను వదిలేండి. మన అనుష్ఠానం పూర్తి కాదు. ఓ కోతి అదేం చేస్తుంది? మామిడి తోపులో పోయి కొన్ని కోతులన్నీ కూడా ఫలాన్ని తెచ్చుకుని తింటూ ఉండేది. ఆ తోటమాలి వాటిని ఒకరోజు తరిమేసినాడు. వాటి కోపం వచ్చింది. వీడేందండి, వీడు మనం తొలివేస్తున్నాడు, మనం కూడా ఒక వనాన్ని వేసుకున్నాము, మామిడి తోపుని మన ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు అనే ఉద్దేశంతో ఏం చేసినవి అన్నీ కూడా ఒక్కొక్క మామిడి పండును తీసుకొచ్చుకొని అలా సముద్ర తీరానికి వెళ్ళి ఆ ఇసుక నేలలో బాగా కసకసకస తవ్వి ఈ ముట్టినే వేసేసినాయి. మామిడి పండు బూట్ చేసినాయి. ఓ అరగంట తర్వాత మళ్ళీ అన్నీ తవ్వినాయి. చూస్తే మొలక రాలా. మళ్ళీగా పెట్టినాయి. మళ్ళీ కొంతసేపు మళ్ళీ తవ్వినాయి. ఇక వాటికి అర్థమైంది, ఈ మామిడి మొక్కలు, ఈ మామిడి పండులోంచి మొక్క రాదు అని అర్థమైపోయింది. నిర్ధారణ వచ్చేసింది వాటికి. మన ప్రయత్నాలన్నీ కూడా అలా ఉంటాయి. ఒకటి 4 రోజులు చేస్తాం, ఇది వదిలేస్తాం. మళ్ళీ ఇంకొక ఆయన ఏదో చెప్తాడు, ఆయన చెప్పింది చేస్తాం, ఇదేం కాలేదండి అంటాం. ఏకాగ్రత ఎక్కడ లభిస్తుంది? లభిస్తుందా? లభించదు. ఇది మీ యొక్క సాధన కోసం చెప్తున్నాను నేను. ఇది ఏదో విమర్శించటం, ఎవరినో వేలెత్తి చూపించటం కాదు. కనుక అనుష్ఠానం బలం ఉండాలి, ఒక శ్రద్ధ ఉండాలి. ఇది సాధించుకోవాలి నేను అనే పట్టుదల ఉండాలి. అప్పుడే భగవంతుడు సోమరికి తోడుండడు.
కార్యసిద్ధి చేసేటటువంటి ఆ శ్రద్ధ ఉంటుంది చూసావా, వాడికే లభిస్తాయన్నీ. ఆ శ్రద్ధతో, అలాగే నిరుత్సాహంతో ఒకసారి చేసి చూస్తే పోలా అనేటటువంటి ఆలోచనతో చేస్తే ఏదీ ఫలించవు. కనుక భక్తి శ్రద్ధలతో ఏదైనా ఒక మంగళవారం నాడు ప్రారంభం చేసి ఆ పరమాత్మను సుబ్రహ్మణ్యేశ్వరు పిలిస్తే పలికేటటువంటి దైవం అది. ఎందుకంటే చూడండి, భౌతికమైనటువంటి కోరికలు తీర్చేదానికి దేవతలు ఉన్నారు. మోక్షం కావాలంటే సర్వేశ్వరుడు. మిగతా అన్నీ కూడా ఈ చిన్న చిన్న దేవతలు వారి యొక్క శక్తితో మనకు అందిస్తారు. కనుక శ్రద్ధాభక్తులతో సుబ్రహ్మణ్యేశ్వరుని కానీ మీరు ఆరాధించినట్లయితే ఈ దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క కవచాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేసి అందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో, ఉపాధితో, విద్యతో, పిల్లల చేత చదివించేవనుకో వాడికి మంచి బుద్ధి వికసిస్తుంది. సంతానం లేనటువంటి వాడు చేసినట్టు వాడికి సంతానం ప్రాప్తి కలుగుతుంది. విద్యలో రాణించాలనుకున్నటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ కవచం చదువుకొనుకో విద్యాబుద్ధులు వాడికి జాగృతం అవుతాయి. కనుక దివ్యమైనటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచాన్ని కావాల్సినటువంటి వాడు 9966690246 కాల్ చేయండి. కరన్యాసము, అంగన్యాస సహితంగా ఈ యొక్క కవచాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.